ఎమ్మెల్సీ కవితకు బెయిల్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చిందే. గులాబీ బాస్ ప్రజాక్షేత్రంలో యాక్టివ్ కానున్నారా? పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి సారించబోతున్నారా? అధినేత తనయుకి బెయిల్తో విపక్ష పార్టీలో నైరాస్యం వీడుతోందా? ఢిల్లీ లిక్కర్ కేసులో 165 రోజులు తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ దొరకడంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా డీలా పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. లిక్కర్ కేసుని ప్రస్తావిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకున్నాయి. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు సైలెంట్ అయ్యారు. పార్టీ పరంగా పెద్దగా కార్యక్రమాలేమీ చేయలేదు. ఇన్నాళ్లు పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావు యాక్టివ్గా ఉన్నారు. గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా మాట్లాడలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున సమావేశాలకు వచ్చిన కేసీఆర్ బడ్జెట్పై మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంట పొలాలకు నీళ్లివ్వడం లేదని జిల్లాల పర్యటన చేశారు. పార్టీపై మాత్రం కొన్ని నెలలుగా ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చాక పార్టీ సంస్థాగత కమిటీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని గులాబీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు కవిత బయటికి రావడంతో త్వరలోనే పార్టీ కమిటీలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై బయటికి రాగానే భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో ఆమె కీలక కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిరపరాధిగా బయటికి వస్తారన్నారు కవిత. ప్రజాక్షేత్రంలో యాక్టివ్గా పనిచేస్తానన్నారు. జైలుకు వెళ్లకముందు కవిత జాగృతి కమిటీలను రద్దు చేశారు. దీంతో ఇప్పుడు ఆమె తిరిగి భారత జాగృతి కొత్త కమిటీలను త్వరలో ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై కవిత ఫైట్ చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ పరంగా ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషిస్తారని బీఆర్ఎస్లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు కవిత బెయిల్పై బయటికి రావడంతో లిక్కర్ కేసులో కాంగ్రెస్, బీజేపీ వైపు నుంచి విమర్శలు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 5 నెలలు కవిత జైల్లో ఉండడంతో ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉందని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది. బిడ్డ జైలు నుంచి బయటికి రావడంతో ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వెళుతున్నారు. తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో పూర్తి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగనున్నారు. రైతు యాత్రపై స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సభలు లేదా కార్నర్ మీటింగులు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ సర్కారుపై కేసీఆర్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్, కేటీఆర్ రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దసరా పండుగ నాటికి పార్టీ రాష్ట్ర కమిటీ, అనుబంధ కమిటీలు నియమించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బయటికి రావడంతో గులాబీ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా ఏ విధంగా ముందుకు వెళుతుందో, మళ్లీ ఎలా యాక్టివ్ కాబోతోందోనన్నదే అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం.